ఏమండి, వచ్చేసారా? ఈ రోజు మీరు తెలుసుకోబోయే కథ నాదేనండి. అంటే, నేను రైతు కదండి. నా కథ గురించి తెలుసుకోండి. మరి, చెప్పడానికి ముందు మర్చిపోయారు అనుకుంటా, అంటే, కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మరి గంట సింబల్ని కూడా నొక్కండి. మళ్ళీ మా కథ చూడాలి కదా, కాబట్టి. అనగనగా ఒక గ్రామం, ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతను చాలా సాధారణమైన వ్యక్తి, కాని అతని మనసు ఎంతో గొప్పది. రామయ్యకు చిన్న భూమి మాత్రమే ఉంది. ఆ భూమిని అతను తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు. అతని తండ్రి కూడా రైతే. రైతు వృత్తి గొప్పది అని అతని తండ్రి చెప్పిన మాటలు రామయ్య మనసులో ఎప్పుడూ మార్మోగుతూనే ఉండేవి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి, కాఫీ తాగి, తన పొలానికి వెళ్ళేవాడు. అతని భార్య లక్ష్మి కూడా అతనికి సహాయం చేసేది. వాళ్లకు 2 పిల్లలు, రవి, సీత. రవి చదువులో బాగా ఉండేవాడు. సీత చిన్నదైనా చాలా తెలివిగా ఉండేది. ఒక సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. రామయ్య పొలంలో పంటలు బాగా పెరిగాయి. వరి గడ్డి పచ్చగా, బలంగా పెరిగి అతని హృదయాన్ని ఆనందంతో